నాలుగేళ్ల మైత్రి బంధానికి హోదా పోరుతో బీటలు వారాయి. మరి ఈ పోరుతో ఏపీ ప్రయోజనాలు నెరవేరుతాయా? ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఈ పోరాటంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? రాజీనామాలు టీడీపీ నేతలకు కలిసొస్తాయా, కాళ్లడ్డుతాయా? ఇకపై టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారు? నెల రోజులుగా మాటల తూటాలు పేల్చుకున్న టీడీపీ బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరస్పరం రాజీనామాస్త్రాలు సంధించుకున్నారు. ఈ నిర్ణయంతో వారు మరింత ముదిరింది. అటు ఏపీ సీఎం నిర్ణయంతో కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు చేస్తే, హైకమాండ్ ఆదేశాలతో ఏపీ కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు కూడా రాజీనామా అస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతానికి ఈ నిర్ణయాలపై ఇరు వర్గాలు సమర్థించుకుంటున్నాయి. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకం కేంద్రం మీద సన్నగిల్లుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ నేతలు అంటుంటే, ఆ కౌంటర్ కు క్షణాల్లో రియాక్ట్ అయ్యారు ఏపీ బీజేపీ నేతలు. అక్కడ రాజీనామా నిర్ణయం ప్రకటించిన క్షణాల్లోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు ప్రకటించారు. మొత్తంగా కేంద్రం నుంచి వైదొలగాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని సిపిఐ స్వాగతించింది. అయితే ఒక్క కేబినెట్ నుంచి మాత్రమే కాకుండా ఎన్డీఏ నుంచి కూడా వైదొలగాలంటూ దానిపైన మాట్లాడకపోగా ప్రత్యేక ప్యాకేజ్ అని భిక్షం పెడతాము, ఆ భిక్షంతో మీరు బతకండి అని చెప్పేసి అనేటువంటి ఒక అవమానకర చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే 4 ఏళ్ళు ఊరికే కూర్చున్నారు. ఇంత ఆలస్యం చేసి ఉండకూడదు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఆలస్యమైనా సరే బయటపడడం అనేది చాలా సంతోషం. ఇప్పటికైనా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి అందరినీ సమీకరించి ఐక్య ఉద్యమం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే ప్రత్యక్ష పోరాటం సాగించేందుకు కూడా సిద్ధపడితే అప్పుడు మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ షుడ్ కమ్ అప్ ఫ్రమ్ ది ఎన్డీఏ నుంచి బయటకు రావాలి. బయటకు రావడంతో ఊరకనే ఉండకుండా ఇవాళ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తా ఉన్నారు. వారందరి సహకారం తీసుకుని కేంద్ర ప్రభుత్వంలో పోరాటానికి సమాయత్తం. అయితే మరోపక్క ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ రాజీనామాలన్నీ ఓ డ్రామా అని కొట్టిపారేసింది. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికే ఈ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారంటూ మండిపడింది. ఇక కాంగ్రెస్ నేతలు కూడా 4 ఏళ్లుగా నాంచి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడెందుకు రాజీనామాలు చేశారని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతా ఉన్నాము అనంటే మంచిదే, కాదని చెప్పం. ఎప్పుడు వైదొలగాల్సింది? ఎందుకు వైదొలుగుతా ఉన్నారు మీరు చెప్తున్న కారణం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి, మిగిలిన అంశాలు కూడా అమలు చేయడం లేదు కాబట్టి, మోసం చేసినారు కాబట్టి. ఈ బుద్ధి 2.5 సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చి చెప్పినప్పుడు ఆనాడు మీ బుద్ధి ఏమైంది? ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయలేదు? ఇటు బీజేపీ అటు టీడీపీ నేతల రాజీనామాలతో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ రాజకీయంగా మాత్రమే మాటల తూటాలు పేల్చుకుంటున్నారు తప్ప విధానపరంగా కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక టీడీపీ నేతలు కూడా రాజీనామాలు రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తప్ప రాజకీయాల కోసం కాదని, తమ పోరు ప్రధాని మీదనో బీజేపీ మీదనో కాదని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఇప్పుడు ఇలా రాజీనామాలు చేయటం ద్వారా రాష్ట్రం కోసం మరింత స్వేచ్ఛగా పోరాటం చేయగలిగే అవకాశం దక్కిందంటున్నారు. ఇన్నాళ్లు కేబినెట్ లో ఉండి కేంద్రాన్ని ఎదిరించాల్సి వచ్చిందని, కానీ రాజీనామాలతో మరింత స్వేచ్ఛ వచ్చిందని అంటున్నారు టీడీపీ నేతలు. అసలు మిత్రపక్షమే అక్కర్లేదు అని చెప్తున్నాను నేను. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వంలో ఉండవలసిన అవసరం లేదు. అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు ప్రకారం మా హక్కు, అది డెఫినెట్గా సాధిస్తాం. అటువంటిప్పుడు ఈ నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ నిర్ణయం వల్ల వచ్చేది ఏంటంటే మాకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. మొత్తంగా ఏపీ హోదా మీద బాల్ను అత్యంత చాకచక్యంగా ఏపీ కోర్టులోనికి నెట్టేసేలా జైట్లీ ప్రయత్నిస్తే, ఆపై కేంద్ర కేబినెట్ నుంచి తమ చేయించిన ఇంకా ఎన్డీఏలోనే కొనసాగుతూ మళ్లీ బాల్ను కేంద్రం కోర్టులోనికి పంపారు చంద్రబాబు నాయుడు. ఒకేసారి పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రానికి మరో అవకాశం ఇచ్చి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు. కానీ పరిస్థితులు మాత్రం క్షణక్షణానికి మారిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోరును మరింత ఉధృతం చేయాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపైన పార్లమెంట్లో ఏపీ కోసం తమ పోరాటం కంటిన్యూ చేస్తారా? పార్లమెంట్ ను ఎప్పట్లాగే స్తంభింపజేస్తారా? లేక కేంద్రం మీద రాజకీయంగా ఒత్తిడి పెంచుతారా? మాటల తూటాల తీవ్రత పెంచి కేంద్రంతో మరింత దూకుడుగా ముందుకెళతారా?
చేయించినా ఇంకా ఎన్డీఏలోనే కొనసాగుతూ మళ్లీ బాల్ను కేంద్రం కోర్టులోనికి పంపారు చంద్రబాబు నాయుడు. ఒకేసారి పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రానికి మరో అవకాశం ఇచ్చి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు. కానీ పరిస్థితులు మాత్రం క్షణక్షణానికి మారిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోరును మరింత ఉధృతం చేయాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపైన పార్లమెంట్లో ఏపీ కోసం తమ పోరాటం కంటిన్యూ చేస్తారా, పార్లమెంట్ ను ఎప్పట్లాగే స్తంభింపజేస్తారా, లేక కేంద్రం మీద రాజకీయంగా ఒత్తిడి పెంచుతారా, మాటల తూటాల తీవ్రత పెంచి కేంద్రంతో మరింత దూకుడుగా ముందుకెళతారా? పార్లమెంటు ముందు హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొడగొట్టి మరీ సవాల్ చేశారు. తాము రాజీనామాలు చేస్తాం, మీరు కూడా రాజీనామాలు చేయండంటూ సవాల్ చేశారు. మొత్తంగా హోదా కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని పార్టీల లక్ష్యం ఒకటే అయినా ఎవరి దారి వారిదే. ప్రస్తుతానికి కేంద్రం మీద అనుకున్నంత స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెంచినట్లు అర్థమవుతోంది. ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది చంద్రబాబు మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తులో పరిస్థితులు చేయి దాటితే ఏం చేస్తారు, కేంద్రంతో కూడా తెగతెంపులు చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తారా అన్న అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అది చంద్రబాబు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.